బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ ను పోలీసులు అడ్డుకున్నారు. శంభు సరిహద్దు దగ్గర కాంక్రీట్ దిమ్మలు, ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతియుత నిరసనకు అనుమతించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు గత కొన్నాళ్లుగా నిరసన కొనసాగిస్తున్నారు. ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు మార్చ్ నిర్వహిస్తున్నారు. హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధమైన అన్నదాతలు పంజాబ్లోని శంభు సరిహద్దు నిరసన స్థలం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం దేశ రాజధాని ఢిల్లీకి మార్చిగా బయలుదేరింది. గత కొంతకాలంగా తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ రైతులు పోరుబాట పట్టారు. మిత్రపక్షాలతో కలిసి వాళ్ళ ఆందోళనకు దిగుతున్నారు. తమ డిమాండ్లను ఎందుకు పట్టించుకోవడం లేదో అని కేంద్రాన్ని నిలదీయనున్నారు రైతులు. పంజాబ్లోని నలుమూలల నుంచి అన్నదాతలు కదం తొక్కుతూ దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, పంజాబ్ హర్యానా సరిహద్దులు శంభు సరిహద్దు వద్ద ప్రస్తుతం రైతులను ఢిల్లీ రానియకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని చెప్పి రైతు సంఘాల నాయకులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతుల బృందం ఢిల్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారు. కేంద్రంతో చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, కేంద్రం కూడా మాతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని చెప్పి వారు కోరుతున్నారు. ప్రధానంగా వారి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం శంభు సరిహద్దు NH-44 వద్ద కొంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. సిమెంట్ దిమ్మలను అలాగే ఇనుప కంచెలను బ్యారికేడ్ ఏర్పాటు చేసి రైతులు ట్రాక్టర్లో అలాగే బస్సుల్లో ఎవరు కూడా ఢిల్లీ వైపు వచ్చేందుకు అనుమతించడం లేదు. ఇటు ఢిల్లీ దాటిన తర్వాత హర్యానా, అలాగే హర్యానా దాటిన తర్వాత పంజాబ్. సో ప్రస్తుతం హర్యానా అంబాలా వద్దే ప్రస్తుతం 143 BNSS 144 సెక్షన్ స్థానంలో BNSS IPC చట్టం మారిన తర్వాత BNSS సెక్షన్ 163ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సెక్షన్ ప్రస్తుతం అంబాలా జిల్లాలో అమలవుతుంది. 4 కంటే ఎక్కువ వ్యక్తులు ఎవరు కుటుంబం కానీ కార్యక్రమాలకు కానీ ఉండదు. సో ప్రస్తుతం అటు పంజాబ్ పోలీసులు ఇటు హర్యానా పోలీసులు రెండు పోలీస్ వ్యవస్థలు కూడా అదనపు బలగాలను అక్కడ మోహరించడం జరిగింది. ప్రధానంగా పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, అలాగే రైతు రుణమాఫీ, రైతులకు రైతు కూలీలకు పెన్షన్లు, అలాగే విద్యుత్ ఛార్జీల పెంపు నిలుపుదలతో పాటుగా భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని, అలాగే 2021 లఖింపూరి కేరి ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో చర్చల ద్వారా కేంద్రం తమ సమస్యలను పరిష్కరించాలి. ఇప్పటికే తాత్సారం చేస్తూ ఏళ్ల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని ఆందోళన బాధ పెట్టేలా కేంద్ర ప్రభుత్వమే వ్యవహరిస్తుంది. 3 వ్యవసాయ చట్టాలను వచ్చినప్పుడు వాటిని రద్దు చేసేంత వరకు పోరాడిన రైతులు ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు ఎప్పుడైతే ఉన్నాయో, ఈ రుణమాఫీ కానీ, అలాగే పంటల మద్దతు ధర చట్టబద్ధత కానీ, లఖింపూరి కేరి బాధితులకు పరిహారం శిక్షించడం, ఇటువంటి అనేక హామీలు ఆ సందర్భంగా ఇవ్వడం జరిగింది. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్న సందర్భంగా. సో అప్పటి నుంచి కూడా 2.5 ఏళ్లు పూర్తవుతున్నా కూడా ఇంకా తమ సమస్యలను, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేంద్రాన్ని నిలదీసేందుకు రైతు సంఘాల నాయకులంతా కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీకి ఉన్న నలువైపులా కూడా అన్ని సరిహద్దుల్లో కూడా రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒక పక్క ఇటు ఉత్తరప్రదేశ్ నోయిడా సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్ రైతులు ఆందోళన చేస్తున్నారు. భూసేకరణ చట్టం ద్వారా తక్కువ ధరకే తమ భూములు తీసుకుంటున్నారని చెప్పి ఉత్తరప్రదేశ్ రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోపక్క పంజాబ్ రైతులు పంటల మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధతను డిమాండ్ చేస్తూ వారు కూడా ఢిల్లీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే రైతులందరినీ కూడా అడ్డుకున్నారు. అయితే పోలీసులకి రైతు సంఘాల నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంతో చర్చలు జరిపే విధంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పోలీసులను కోరుతున్నారు. సో చూడాలి కేంద్రం చర్చలకు ముందుకు వస్తుందా, ఏం చేస్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ గోపి.